ఫ్రెండ్స్ రీసెంట్గా మన మోదీ గారు 75th బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అండ్ అనూహ్యంగా ట్రంప్ అయితే కాల్ చేసి మన మోదీ గారిని విష్ చేశాడు. అండ్ ఆ తర్వాత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అది నిజంగా చాలా వైరల్గా మారింది. అండ్ దాని తర్వాత పుతిన్ గారు కూడా కాల్ చేసి మన మోదీ గారిని విష్ చేయడం అయితే జరిగింది. అండ్ వరల్డ్‌లో కొంతమంది లీడర్స్ వర్చువల్‌గా కనెక్ట్ అయ్యి మోదీ గారిని విష్ చేశారు. అండ్ చాలా గొప్ప విషయం అది. అండ్ వరల్డ్‌లోనే ఫస్ట్ టైం రష్యా అండ్ బెలారస్ కండక్ట్ చేసిన ఒక మిలిటరీ డ్రిల్‌కి మన ఇండియన్ ఆర్మ్ ఫోర్స్ అయితే అటెండ్ అయింది జస్ట్ ఫర్ ట్రైనింగ్ పర్పస్‌కి. అండ్ ఇంకో విషయం వచ్చేసరికి యూఎస్‌కి సంబంధించిన కొంతమంది ట్రేడ్ నెగోషియేటర్స్ అయితే మన న్యూఢిల్లీలో కొంతమంది మినిస్ట్రీస్‌తో అయితే బయలాటరల్ ట్రేడ్ టాక్స్ అయితే జరిగాయి. అండ్ దాంట్లో ఏం జరిగిందో కూడా మాట్లాడుకుందాం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే H1B వీసాస్ మీద $100K అయితే ఫీజు అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు నెక్స్ట్ సండే రేపటి నుంచి ఎగ్జాక్ట్గా. అండ్ దీని గురించి మనం మాట్లాడుకుందాం ఎగ్జాక్ట్గా. అండ్ నా సైడ్ నుంచి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. మన మోదీ గారి 75th బర్త్డేకి ట్రంప్ ఒక్క పోస్ట్ పెట్టి చాలా మంచి సర్ప్రైజ్ అయితే ఇచ్చాడు. అండ్ మోదీ గారు నిజంగా చాలా మంచిగా ఫీల్ అయి ఉంటారు ఈ పోస్ట్ చూసి. అండ్ ట్రంప్ తన పోస్ట్లో మెన్షన్ చేసింది, యుక్రెయిన్కి రష్యాకి వార్ స్టాప్ చేయడానికి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మోదీజీ అని చెప్పి ఒక లైన్ అయితే యూజ్ చేశాడు. అండ్ నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇది వాడతారని. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మన మోదీ గారు అయితే ట్రంప్ పోస్ట్కి రిప్లై ఇచ్చారు. అండ్ రెండు కంట్రీస్ మధ్య ఈ ఫ్రెండ్షిప్ అంటే ట్రేడ్ నెగోషియేషన్స్ అన్ని ప్రాపర్గా జరుగుతాయని చెప్పి అనుకుంటున్నానని కూడా మన మోదీ గారు రిప్లై ఇచ్చారు. అండ్ పుతిన్ గారికి కూడా మన మోదీ గారు విష్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పి వాళ్ళ ఫ్రెండ్షిప్ని గుర్తు చేస్తూ కొన్ని కమెంట్స్ అయితే చేశారు. అండ్ చాలా మంచి విషయం అది. ఫ్రెండ్స్ సెప్టెంబర్ 2nd వీక్లో రష్యా అండ్ బెలారస్ కంబైన్డ్గా ఒక లార్జెస్ట్ మిలిటరీ డ్రిల్ అయితే కండక్ట్ చేసింది. దీన్ని జపాడ్ మిలిటరీ డ్రిల్ అని అంటారు. అండ్ దీనికి మన ఇండియాని అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ దీని మెయిన్ పర్పస్ ఏంటంటే వీళ్ళు రష్యాకి బెలారస్కి ఏవైతే మిసైల్స్ ఉన్నాయో వాటిని జస్ట్ టెస్ట్ చేసుకుంటారు ఆ డ్రిల్లో. అండ్ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్స్టాన్సెస్లో వీటిని యూజ్ చేయాల్సి వస్తే ఈ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ టెస్టింగ్ అయితే జరుపుతారు. అందుకనే ఈ డ్రిల్ని వేరియస్ కంట్రీస్ని ఇన్వైట్ చేసి వీళ్ళైతే సెలబ్రేట్ చేసుకుంటారు. ప్లస్ ఈ జపాడ్ మిలిటరీ డ్రిల్ అనేది మొత్తం 5 days జరుగుతుంది. ఈ 5 daysలో వీళ్ళు ప్రతి ఒక్క మిసైల్ని అయితే టెస్ట్ చేస్తారు. అండ్ మన ఇండియా అయితే 65 ఆర్మీ మెన్ అయితే పంపించింది. అండ్ మన మినిస్ట్రీస్ చెప్పడం ఏంటంటే నాలెడ్జ్ షేరింగ్ కానీ అండ్ డ్రిల్స్ ట్రైనింగ్ అన్ని పరంగా మన బయలాటరల్ ఏదైతే రిలేషన్షిప్ ఉందో దాన్ని కూడా స్ట్రాంగ్ చేయడానికి మేమైతే ఈ డిసిషన్ తీసుకున్నామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అండ్ నిజంగా ఈ 5 daysలో మన ఇండియన్ ఆర్మీ మెన్ అయితే ఆ డ్రిల్స్లో పార్టిసిపేట్ అయ్యి వేరియస్ మిసైల్స్ని టెస్ట్ చేయడం కానీ వాటి గురించి తెలుసుకోవడం కానీ చేశారు. అండ్ నిజంగా రష్యాకి ఇండియాకి మధ్య ఇంకా ఈ బయలాటరల్ ట్రేడ్ రిలేషన్ ఏదైతే ఉందో అది ఇంకా స్ట్రాంగ్ అవుతుందని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఇండియాతో పాటు ఇరాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, సొమాలియా ఇంకా కొన్ని కంట్రీస్ అయితే కూడా ఈ డ్రిల్లో అటెండ్ అయ్యాయి. బట్ ఓన్లీ ఇండియానే వీళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు అదర్ కంట్రీస్. అండ్ ఇది ట్రంప్ కూడా ఖచ్చితంగా చూసుంటారు. అందుకనే మన మోదీ గారి బర్త్డేకి రిలేషన్ దూరం అవుతుందని చెప్పి భయపడైతే కాల్ చేశాడు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ట్రంప్ అయితే మన మోదీ గారిని పొగుట్టు ఒక పోస్ట్ అయితే పెట్టారు. అండ్ మోదీ గారు కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ని పాయింట్అవుట్ చేసి ఇంకో పోస్ట్ అయితే పెట్టారు. అంతా చాలా బాగుంది. బట్ ట్రేడ్ గురించి వీళ్ళు ఎక్కడ ఒక్క పాయింట్ కూడా తీసుకొని రాలేదు. దానికి సంబంధించిన మ్యాటర్ ఏంటంటే యుఎస్కు సంబంధించిన ఒక ట్రేడ్ నెగోషియేషన్ టీం అయితే మన న్యూఢిల్లీలో మన మినిస్ట్రీస్తో ఒక బయలాటరల్ ట్రేడ్ టాక్ అయితే జరిపారు. అండ్ మన మినిస్ట్రీస్ అయితే అఫీషియల్గా అయితే అనౌన్స్ చేశారు. అండ్ రెండు కంట్రీస్ మధ్య ఈ బయలాటరల్ ట్రేడ్ టాక్స్ ఏదైతే జరిగాయో అవంతా చాలా బాగా జరిగాయి అని చెప్పి ఒక పోస్ట్ అయితే పెట్టారు. అండ్ అందరూ మన టారిఫ్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి, ఈ టారిఫ్లు తగ్గిస్తారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ. దాని తర్వాత మన అఫీషియల్స్ మళ్ళీ ఇంకో పోస్ట్ అయితే పెట్టారు. అండ్ ఇది ప్రెసెంట్ ఒక జస్ట్ ఫార్మాలిటీ టాక్, ఎటువంటి ట్రేడ్ డీల్స్ అయితే సైన్ అవ్వలేదని చెప్పి క్లియర్గా మళ్ళీ ఇంకో పోస్ట్ అయితే పెట్టారు. అండ్ అందరికీ నిజంగా చాలా షాకింగ్గా అనిపించింది మళ్ళీ. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే దీని వెనకాల రీజన్ యుఎస్ వచ్చిన ట్రేడ్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు యుఎస్కు సంబంధించిన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ డైరీ ప్రోడక్ట్స్ కానీ మాడిఫైడ్ క్రాప్స్ ఇవన్నీ ఇండియాలో మీరు మా ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టు ఒక అగ్రిమెంట్ అయితే తీసుకొచ్చినట్టు మనకు తెలుస్తుంది. అండ్ మన మినిస్ట్రీస్ అయితే వాటిని క్యాన్సిల్ చేసి ప్రజెంట్ మిగతా ట్రేడ్ టాక్స్ అన్ని పాస్లో పెట్టడం జరిగింది. అండ్ నిజంగా మన ఇండియాకి సంబంధించినంత వరకు 50% ఆఫ్ మన అందరూ ఫార్మింగ్నే నమ్ముకున్నారు. ఇప్పుడు కానీ మనం ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ ఈ డైరీ ప్రోడక్ట్స్ కానీ ఏదైతే ఈ ట్రేడ్ బయలాటరల్ ట్రేడ్స్ గురించి వీటి మీద సైన్ అయితే చేసామో ఖచ్చితంగా మన ఇండియా అనేది చాలా దెబ్బతింటుంది, వెనకబడిపోతుంది. అండ్
రీసెంట్గా నేపాల్లో ఏం జరిగిందో చూసాం. ఖచ్చితంగా ఈ జెన్జీ ఇష్యూస్ అయితే ఉన్నాయో ఖచ్చితంగా మన ఇండియాలో కూడా ఈ ట్రేడ్ డీల్స్ అయితే జరిగితే ఇలాంటి సంఘటన ఒకటి జరిగే ఛాన్స్ కూడా ఉంది అని ట్రేడ్ వర్గాలు అయితే చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కానీ మన మినిస్ట్రీస్ అయితే కరెక్ట్ డిసిషన్ తీసుకొని ప్రజెంట్ అయితే అది పాసిబుల్ కాదు అని చెప్పి క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అండ్ ప్రజెంట్ దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ టాక్స్ అయితే సైన్ అవ్వలేదని చెప్పి మన వాళ్ళు పోస్ట్ పెట్టారు. అండ్ యుఎస్ ట్రేడ్ టీమ్ అయితే వెనక్కి వెళ్ళిపోయారు. అండ్ దీని తర్వాత ఇప్పుడు వచ్చే కాన్సిక్వెన్సెస్ అని చెప్పాలి. అండ్ రీసెంట్గా 2 డేస్ నిన్న ట్రంప్ అయితే మన H1B వీసాస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద 88 lakhs అయితే ఫీజు అయితే ఇంప్లిమెంట్ చేశాడు. అండ్ ఆల్మోస్ట్ 100K US డాలర్స్ అయితే ఇప్పుడు ఫీజు అయితే పే చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ యూఎస్లో ఉన్న వాళ్ళు అండ్ H1B అప్రూవ్ అయిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ నెక్స్ట్ సండే రేపటి నుంచి ఈ $100K ఫీజు అయితే ఈ H1Bs మీద అప్లికబుల్ అవబోతుంది. అండ్ నిజంగా ఇది చాలా పెద్ద బర్డెన్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు యూఎస్లో ఉన్న కంపెనీస్ కావచ్చు, ఎవరినైనా ఇప్పుడు ఆన్ సైట్ ప్రాజెక్ట్కి రిక్రూట్ చేసుకోవాలనుకున్న ఈ $100K ఫీజు ఏదైతే ఉందో దానివల్ల ఖచ్చితంగా చాలా ఆపర్చునిటీస్ తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ట్రంప్ పోస్ట్ పెట్టి 2 డేస్ కూడా కాలేదు, మళ్ళీ ఇండైరెక్ట్గా మనల్ని డీల్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాడు ఈ H1B వీసాస్ ఈ ఫీజులు వేసి. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఇరాన్లో ఇప్పుడు రీసెంట్గా ఏదైతే ఈ టారిఫ్స్ అనేవి ఇంప్లిమెంట్ అయినాయో రీసెంట్ పాస్ట్లో మన చాబహార్ పోర్ట్ ఏదైతే మనం యూజ్ చేస్తామో దాని మీద టారిఫ్స్ అయితే లే ఆఫ్స్ అయితే చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే మళ్ళీ టారిఫ్స్ అయితే వేశాడు ట్రంప్ అయితే. అండ్ ఇప్పుడు మన ఇండియాకి ఇది చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి. మనం ఆల్రెడీ ఈ చాబహార్ పోర్ట్ని 10 years లీజుకి తీసుకొని ఇరాన్కి మనం చాలా పెద్ద అమౌంట్ అయితే మనం లోన్స్ రూపంలో కానీ ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానీ చెల్లిస్తున్నాము. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఈ ఎక్స్పోర్ట్స్ అయితే ఈ చాబహార్ పోర్టుకి రీచ్ అవుతాయో వన్స్ అక్కడికి రీచ్ అయ్యాక వాళ్ళ కంట్రీ మీద ఇంప్లిమెంట్ అయిన టారిఫ్స్ అనేవి ఖచ్చితంగా మన గూడ్స్ మీద కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. సో ఫర్ ద నెక్స్ట్ ఎప్పుడైతే మళ్ళీ మన వేరే కంట్రీస్కి మనం అవి ఎక్స్పోర్ట్ చేస్తామో అప్పుడు అక్కడ ప్రోడక్ట్స్ ప్రైస్ అయితే హైక్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నిజంగా ఇది ఇండైరెక్ట్గా మనకి చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఫ్రెండ్స్, మన ఇండియాకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ అయితే క్లియర్గా ఈ చాబహార్ పోర్ట్ మీద ప్రజెంట్ అయితే ఈ శాంక్షన్స్ అయితే అప్లికబుల్ అయ్యాయి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ చాలా రోజుల తర్వాత ట్రంప్ కూడా శాంక్షన్స్ అనే వర్డ్ అయితే యూజ్ చేశాడు, టారిఫ్ అనే వర్డ్ యూజ్ చేయకుండా. అండ్ నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. అండ్ ప్రజెంట్ అయితే వీళ్ళు ఇండియాకి యూఎస్కి మధ్య ఈ చాబహార్ పోర్ట్ కానీ మిగతా బయలాటరల్ ట్రేడ్ ఇష్యూస్ అనేవి మన మినిస్ట్రీస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ అఫీషియల్ అప్డేట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ప్రెస్ ముందుకు తీసుకొచ్చి చెప్తామని చెప్పడం అయితే జరిగింది. అండ్ ప్రజెంట్ ఇప్పుడైతే ఈ చాబహార్ పోర్ట్ నిజంగా మనకి మనం ఇటు పక్క డీల్ క్యాన్సిల్ చేసిన మనకే ఇష్యూ. అండ్ ఒక పక్క ఇప్పుడు మనం గూడ్స్ పంపించిన మనకే ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు గూడ్స్ క్యాన్సిల్ చేసామంటే ఇరాన్తో మనకి రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఆ గూడ్స్ తీసుకెళ్ళామంటే ఖచ్చితంగా ఏ అయితే కంట్రీస్ వాటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయో వాళ్ళకి ఇప్పుడు బర్డెన్గా మారుతుంది. అండ్ నిజంగా ఈ ట్రంప్ మనల్ని ఏం చేయలేక నిజంగా ఇండైరెక్ట్గా మన ప్రజల్ని మన ఎథిక్స్ని దెబ్బతీయాలని చెప్పి అయితే చూస్తున్నాడు. ఖచ్చితంగా ఇది ఫ్యూచర్లో యుఎస్ కూడా పెద్ద ప్రాబ్లంగా మారే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అండ్ మీ ఓవరాల్ ఇష్యూస్ గురించి మీరేమనుకున్నారు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ నా సైడ్ నుంచి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. అండ్ ఏదైనా తప్పుగా చెప్పినా ఏదైనా మిస్ చేసినా మీరు యాడ్ చేయాలనుకుంటే కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన కంటెంట్ మీకు కొంచెం వాల్యూ అనిపిస్తే కింద సబ్స్క్రైబ్ బటన్ నాకు సపోర్ట్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్, సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్.